నిమిషాలు 24 ఇంత 80 నిమిషాలు అవుతుంది. అంటే మామూలుగా ధ్యానం అట ప్రతి ఒక్కరు ఎంతసేపు చేయాలి, మన ఏజ్ ఎంతైతే ఉంటుందో అన్ని నిమిషాలు చేయాలన్నట. మరి ఒకటేసారి కూర్చోవాలంటే మనకు కష్టం కాబట్టి నేను ఇప్పుడు చెప్పినట్టు కనీసం 15 నిమిషాలు 15 నిమిషాలు ఇట్లా విభజించుకున్న 4 సార్లు అంటే 15 నాళ్ళ 60 అంటే గంట సేపు. అంటే 60 సంవత్సరాల వాళ్ళకు కూడా మనకి ఈజీగా అంటే మనకు తెలియకుండానే ఈ 15 నిమిషాలు అనేది గడిచిపోతుంది. కాబట్టి ఆ విధంగా చిన్నగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇప్పుడు నేను ఒక చిన్న నా అనుభవాన్ని షేర్ చేస్తాను. వాస్తవానికి ఏంటంటే నేను ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చానో తెలుసా? తడుపాకలు తెలుసా మీకు? కాలారాంపూర్ అవతల తడుపాకల నుండి రావడం జరిగింది ఇప్పుడు నేను. ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర నిన్ననే టైం తీసుకోవడం జరిగింది ఇక్కడికి 6 గంటల వరకు రావాలని. శాయశక్తిలా కృషి చేశాము. వాస్తవానికి నేను అక్కడ బయలుదేరింది 4 గంటలకే బయలుదేరిన. 4 గంటలకు బయలుదేరి ఎక్కడి వరకు వచ్చినా అంటే దీనికన్నా ముందు ఇంకా స్టోరీ చెప్తాను. మా కోడలు వాళ్ళు బాంబే నుండి రావడం జరిగింది. బాంబే నుండి వచ్చి అక్కడ ఆమె ఉన్నప్పుడే బాంబేలో ఉన్నప్పుడే ఏమని చెప్పిందంటే, మామ మేము వస్తున్నాం. నేను మొక్కుకున్నా. ఏం మొక్కుకున్నా? నేను శుక్రవారం పూజ చేస్తాను మొక్కుకున్నా. శుక్రవారం పూజ చేస్తే మనం ఏం చేస్తాం? మేకనో దేనో వస్తాం. మరి మామ మేము ఒక యాటను కోస్తా అని